శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయితే చాలామంది మాకు విదేశీ యోగం ఉందా? విదేశాల్లో స్థిరపడుతున్నామా? అనే క్వెషన్ చాలామంది అడుగుతున్నారు. జనరలైజేషన్‌గా ఏ రేఖ ఉంటే మనకు విదేశాలకు సంబంధించింది ఉంటుందో చూద్దాము. ఈ రకంగా చంద్రుని పైనుంచి మనకు అదృష్ట రేఖ అనేది ఈ విధంగా వెళ్ళినట్లయితే వీరికి విదేశీ యానం అనేది కా జనరల్‌గా మనకు కలిసి వస్తుందని చెప్తాము. ఇంకొకటి వీరు విదేశీ విద్యలు అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళడము, లేదా అక్కడ ఉద్యోగం చేయడం అనేది, లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అనేది గూడా మనము ఈ రేఖలను బట్టి చెప్పగలుగుతూ ఉంటాము. వీరు జన్మ ప్రదేశానికి దూరంగా నివసించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటేంది అంటే, వీరు ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ సంబంధించి చేస్తూ ఉంటారు. వీరు స్వదేశంలో ఉండి చేసినప్పటికి గూడా వీళ్ళ క్లయింట్స్ మాత్రం విదేశాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఈ జీవన రేఖ, జీవన రేఖ నుంచి ఈ రకంగా ఏదైనా అడ్డు రేఖలు ఈ రకంగా వచ్చినట్లయితే, దీన్ని గూడా మనము విదేశీయానం సంబంధించి లేదా విదేశాల్లో చదువు గాని, ఉద్యోగాన్ని గాని మనము చూస్తూ ఉంటాము. అయితే ఈ 2 విషయాలే గాకుండా మిగతా విషయాలు గూడా మనం దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సుంటుంది. మేజర్‌గా ఈ విషయాలను జూసుకున్నట్లయితే మనకు విదేశీయానం గురించిన ఒక జ్ఞానం అనేది తెలుస్తుంది.